అఘాయిత్యం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా ఇసుక దందా మాఫియా లాగా ఒక పెద్ద ఎత్తున పోలీసులు అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రామచంద్రారెడ్డి, అతని తమ్ముడు, అతని అనుచరులు 10,000 రూపాయలు ఈరోజు డబ్బులు సంపాదించుకుంటా ఉంటే కూడా ప్రభుత్వం కానీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఒక్క సెంటీమీటర్కి సంబంధించినటువంటి ఇసుక తవ్వితే 25,000 నుంచి 30,000 రూపాయల దాకా ఈరోజు డబ్బులు పెట్టి సంపాదించుకుంటా ఉన్నారు. అదేవిధంగా స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని ఈరోజు 1,000 రూపాయలకు, లక్షల రూపాయలకి ఈరోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అదేవిధంగా ఎక్కడ చూస్తే తిరుచానూరులో సెంటుకు సంబంధించినటువంటిది 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల దాకా సెట్టుపోతా ఉంటే అట్లాంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేసి యథేచ్ఛగా కబ్జాలు పాల్పడుతూ ఉంటే కూడా పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి కనిపించట్లేదు. మనం గతంలో అనేక సందర్భాలుగా ఆందోళన చేశాం. ఫుట్పాత్ల పైన ఇల్లు కట్టొద్దండి, అదేవిధంగా టీటీడీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి దాన్ని మనం పై కంప్లైంట్ చేస్తే కనీసం అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రామచంద్రారెడ్డికి అండదండలు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే భూములు ఆక్రమించుకున్నారో ఆ భూముల్లో ప్రభుత్వం తరఫున మీరన్నీ కూడా న్యాయం చేయాలని చెప్పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలి. ప్రైవేటు భూములు ప్రభుత్వం ఈరోజు తిరుచానూరు సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశం పైన పేరు పొందుతా ఉంది. ఈవేళ అక్కడ ఉన్నటువంటి సమస్యలు మన మొదలన్న 2 రోజులుగా సర్వే నెంబర్లతో సహా సిపిఎం, తెలుగుదేశం, సిపిఐ అందరూ కూడా దానిపైన ఎవరు భూములు వాళ్ళు ఉపయోగించుకునే పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఈరోజు మనం సంవత్సరాల తరబడి తీసుకున్నటువంటి భూముల పైన ఈ పద్ధతిలో చేయడం అని చెప్పి ఈడ ధర్నా కార్యక్రమానికి రాలా. ఈరోజు తిరుచానూరులో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు 1, 2 కాదు. పెరుమాళ్ళు భూమిని ఆక్రమించుకోవడం అనేది పరాకాష్ట. ప్రైవేటు భూముల్లోకి వచ్చి వైసీపీ నాయకులు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మా గవర్నమెంట్ ఉంది, మీరెవరు అడగడానికి అని చెప్పి దౌర్జన్యంగా చేస్తూ ఉంటే మేము పోయి అడ్డుకొని అక్కడ ఆ నిర్మాణాలన్నీ పూర్తి చేయడం వెంటనే వాళ్ళు ఒక ప్రకటన పంపించారు పత్రికలకి. ఇది రామచంద్రారెడ్డికి కానీ ఆయన తమ్ముడు నరేష్కి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. పెరుమాళ్ళకి ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన నరేంద్ర అని ఏదో పేరు దాంట్లో ఉంది, నరేంద్ర అంట, ఆయనకి కోర్టులో ఒక వివాదం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ కోర్టు వాళ్ళకి చెప్పింది నిర్మాణం చేసుకోమని చెప్పి, అందుకని చెప్పి మేము చేసుకుంటామని చెప్పారు. ఏ కోర్టు చెప్పింది? కోర్టులో వివాదం ఉంటే తీర్పు వచ్చేదాకా ఉండాలా, తీర్పు వచ్చేదాకా ఉండకుండా వచ్చి కట్టడమని చెప్పి ఊడి చెప్పాడు. ఇదంతా ఒక డ్రామా. ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, దాన్ని ఆధారం చేసుకుని కోర్టుల్లో వేయడం, ఈ లిటిగేషన్ కేసులు పెట్టడం, అన్ని రకాలుగా పక్కాగా ఉన్నటువంటి భూముల్లో కూడా దౌర్జన్యం చేయడం అనేది వీళ్ళకు ఒక కార్యక్రమంగా మారిపోయింది. ఇన్ని రోజులు చాలా మంది అమాయకులు బలైపోయారు. ఆఖరికి టీటీడీ ఆస్తులను కూడా ఆక్రమించుకునే స్థితికి ఈ వైసీపీ నాయకులు చేరుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టింది. ఊరికేదో ఆషామాషిగా ఇక్కడికి వచ్చి మేము ధర్నా పెట్టల. కొత్తగా వచ్చారు జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, ఆయన దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. తిరుచానూరులో ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద విచారణ జరిపించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెడుతున్నాం. మేము ఈరోజు అక్కడ స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి భూములన్నీ ఆక్రమించేస్తూ ఉన్నారు. అక్కడ నదిని కూడా చూడకుండా ఇల్లు కట్టేస్తూ ఉన్నారు. ఇసుకని మామూలుగా అమ్ముకోవడంలో ఇసుక దందా తిరుచానూరు స్పెషల్గా తయారైపోయింది. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇసుక ఇష్టానుసారంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు ఈరోజు సంపాదిస్తున్నారు. డబ్బులంతా ఎవడికి విచారణ చేయించాలని చెప్పి అడగడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టింది. అంటే పంచాయతీ స్థలాలు ఆక్రమించేస్తారు, పంచాయతీ స్థలాల్లో అంగళ్ళు కట్టేస్తారు. ఇక్కడ ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఎవరు వదిలిపెట్టినట్టు మీరు మీడియా మీద దౌర్జన్యం, భక్తుల మీద దౌర్జన్యం, తిరుచానూరు ప్రజల మీద దౌర్జన్యం. ఇక్కడున్న ప్రభుత్వ భూములు ఒక్కటి లేవు, కాలువ పొరంలోకి లేదు,
పీకేటీ భూములు లేవు. అసలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలా. పీకేటీ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆక్రమణకు గురైనాయని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా తిరుచానూరు ప్రాంతం మీద ఒక ప్రత్యేక కమిషన్ వేసి వీటన్నిటిని విచారణ జరిపించాలని చెప్పి నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. అందుకని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పార్కింగ్ పేరుతో డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు, ఎంత పంచాయతీ కడుతున్నారని మేము అడుగుతున్నాం. వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలా కలెక్టర్ గారు. ఈ విచారణే కనుక జరిపించకపోతే అఖిలపక్ష పార్టీలతో మేమే కమిటీగా ఏర్పడి వీటన్నిటిని విచారణ చేసి వీటన్నిటిని బయటపెడతామని చెప్పి హెచ్చరిక చేయడం కోసమే ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాము.